రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని భారాస, ఒక్క అవకాశం కోసం విపక్షాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థులపై విమర్శల పర్వం కొనసాగిస్తూనే ఓటర్లకు గాలం వేసేందుకు వరాల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు ఆకర్షణీయ హామీలతో ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించాయి. సాధ్యాసాధ్యాలతో ప్రమేయం లేకుండా జనాకర్షణే లక్ష్యంగా ఒకరిని మించి మరొకరు ఉచితాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో హామీలనే ప్రధాన అస్త్రాలుగా పార్టీలు భావిస్తుంటాయి. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోలను రూపొందిస్తుంటాయి. ఒక పార్టీని మించిన హామీలతో అన్ని వర్గాల్ని తమ వైపునకు తిప్పుకునేలా ఎన్నికల ప్రణాళికను తీర్చిదిద్దుతాయి. ప్రజాకర్షక హామీలను రూపొందించి వాటినే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటాయి. ఒక పార్టీ వారు ఒకటిస్తే మేము రెండిస్తామంటూ, అడిగిన వాటినే కాదు అడగని వాటిని చేస్తామంటూ ఢంకా బజాయిస్తుంటారు. హోరాహోరీని తలపిస్తున్న శాసనసభ ఎన్నికల్లోనూ పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలను విడుదల చేశాయి. వరాలు ప్రకటించై ఓట్లు పట్టేసై అనే తీరుగా రాష్ట్రం రాజకీయ పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. గడువు సమీపిస్తున్నందున క్షేత్రస్థాయిలో నేతలు వీటినే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటూ ఓట్లు రాబట్టేందుకు తీవ్ర కసరత్తులే చేస్తున్నాయి. అక్టోబర్ 15నే కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టోను భారాస విడుదల చేసింది. విజయవంతంగా అమలవుతున్న పథకాల్ని కొనసాగిస్తూనే కొన్ని కొత్త పథకాల్ని ప్రకటించింది. ఓటర్లను ఆకట్టుకునేలా కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే కొత్త పథకాన్ని తెచ్చింది. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చింది. తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. 400 రూపాయలకే సిలిండర్, పేద మహిళలకు 3000 రూపాయల భృతి, స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్లను 2016 రూపాయల నుంచి దశల వారీగా 5 ఏళ్లలో 5000కు పెంపు, దివ్యాంగులకు 4000 రూపాయల పింఛను 6000 రూపాయలకు పెంచుతామన్న హామీలను ప్రకటించింది. రైతు బంధు దశల వారీగా 16,000కు, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలకు పెంపు, హైదరాబాద్లో మరో 1,00,000 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాలు, అసైన్మెంట్ భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేత, అగ్రకులాల పేదలకు గురుకులాలు, అనాథ పిల్లలకు ప్రత్యేక విధానం, సిపిఎస్ రద్దుపై అధ్యయనం చేసేందుకు కమిటీ వంటి అంశాల్ని కేసీఆర్ భరోసాలో కీలక హామీలుగా ప్రకటించింది. అక్రిడేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టుకు 400కే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ ఆరోగ్య రక్ష పేరుతో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో 15 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని మేనిఫెస్టోలో కేసీఆర్ హామీ ఇచ్చారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, భవిష్యత్తులో గిరిజనులకు మరిన్ని పథకాలు తెస్తామని చెప్పారు. బీసీల్లో వృత్తి పనులు చేసుకునే వర్గాలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. మేనిఫెస్టో హామీల అమలు 6 నెలల్లో ప్రారంభిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే 6 గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లతో ప్రచారంలో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక మేనిఫెస్టోను ముందుకు తీసుకొచ్చింది. గాంధీభవన్ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ఆవిష్కరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగుల్ని వేతన సవరణ పరిధిలోకి తెస్తామని తెలిపింది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్, భూ హక్కుల సమస్యల పరిష్కారానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. పేదలకు పంచిన 25 లక్షల ఎకరాలపై పూర్తి హక్కులు, సర్పంచుల ఖాతాల్లోకి పంచాయతీ నిధులు బదిలీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చింది. మూతపడిన 6,000 పాఠశాలల పునరుద్ధరణ సహా కొత్తగా 4 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మెట్రోలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ ప్రకటించిన కాంగ్రెస్ ఎల్బీనగర్, ఆరాంఘర్, మెహదీపట్నం, బీహెచ్ఎల్ మార్గాల్లో మెట్రో సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. ఆస్తి, ఇంటి పన్ను బకాయిలపై పెనాల్టీలు రద్దు చేస్తామని పేర్కొంది. అమరవీరుల కుటుంబానికి 25,000 పింఛను ఇస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని వివరించింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ సహా 3 లక్షల వరకు వడ్డీ లేని రుణమిస్తామని తెలిపింది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని పేర్కొంది. మెగా డీఎస్సీ ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గీత కార్మికులకు 10 లక్షల బీమా, స్వయం సహాయక బృందాలకు 10 లక్షల వరకు రుణం, 18 ఏళ్లు దాటిన విద్యార్థినికి ఉచితంగా స్కూటీ వంటి హామీలు ఇచ్చింది. దివ్యాంగుల పింఛను 5,016 రూపాయలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. మరణించిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి 5 లక్షలు,
ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న కాంగ్రెస్ బీసీ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామని, సంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇస్తామని పేర్కొంది. కర్ణాటకలో 5 గ్యారంటీల్ని అమలు చేస్తున్నామని, తెలంగాణలోనూ అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలోనే 6 గ్యారంటీలను ఆమోదిస్తామని ఖర్గే వివరించారు. 100 రోజుల్లో అమలు చేసి చూపిస్తామన్నారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరుతో భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు 10 అంశాలతో మేనిఫెస్టోను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విడుదల చేశారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గిస్తామని, ధరణి స్థానంలో మీ భూమి వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. ఉద్యోగస్తులు, పెన్షనర్లకు ప్రతి నెల 1నే వేతనాలు, పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. భారాస ప్రభుత్వ కుంభకోణాలపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మత ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి బీసీ, ఎస్సీలు, ఎస్టీలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ ఉపవర్గీకరణను వేగవంతం చేయటంలో సహకారం అందిస్తామన్నారు. కొత్త ఇళ్ల నిర్మాణం, అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు, అర్హత కలిగిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు కోసం చిన్న, సన్నకారు రైతులకు 2,500 ఇన్పుట్ సహాయం అందిస్తామన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఉచితంగా పంటల బీమా, వరికి 3,100 మద్దతు ధర, పసుపు కోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిజామాబాద్ను టర్మరిక్ సిటీగా అభివృద్ధి చేస్తామని, ఆసక్తిగల రైతులకు ఉచితంగా దేశీ ఆవులు ఇస్తామని చెప్పారు. డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థినులకు ఉచితంగా ల్యాప్టాప్లు, ఆడబిడ్డ భరోసా పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాలికలకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, స్వయం సహాయక బృందాలకు 1% వడ్డీకే రుణాలు, మహిళా రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళలకు 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పేదలకు ప్రైవేటు ఆసుపత్రుల్లో 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ఏడాదికోసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని, సింగరేణి ఉద్యోగులకు ఆదాయ పన్ను రియంబర్స్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ స్థాయిలో నిర్వహిస్తామన్నారు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీయాత్రకు తీసుకెళ్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇలా పోటాపోటీగా ఎన్నికల హామీల్ని గుప్పించిన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళుతున్నాయి.